వాలంటీర్లపై బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి పగ పెంచుకుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబుకి వాలంటీర్లంటేనే గిట్టదని ఆయన అన్నారు. కేవలం పేదల మేలు కోసమే సీఎం జగన్ వాలంటీర్లను నియమించారు. అయితే ఈసీ ఆదేశాల్లో నిమ్మగడ్డ పాత్ర ఉందని నాని పేర్కొన్నారు. కోర్టు తలుపు తట్టాలంటే, కోర్టు మెట్టెక్కాలంటే లక్షల ఫీజులు తీసుకునేటువంటి, వైట్ అమౌంట్ లక్షల ఫీజులు తీసుకునేటువంటి కపిల్ సిబాల్ గారు వీరికి అడ్వకేట్. అక్కడే కాదు, 3 కోర్టుల్లో కూడా, సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే, పెన్షన్లు ఇవ్వకూడదు జనాలకి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదు. ఏం పోయే కాలమే అసలు. పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారా? మీరు ఇచ్చారుగా 34 లక్షల మందికి, మీ ప్రభుత్వంలో కూడా 34 లక్షల మందికి ఇచ్చారు కదా పెన్షన్లు, 1000 రూపాయలు చొప్పున. మరి మేము 66 లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ పెన్షన్. అంటే వాలంటీర్ల దగ్గర పెన్షన్ తీసుకున్నడల్లా ఓటేసే లెక్క అయితే మీ అధికారం మాకెందుకు వస్తుంది ఇవాళ? అంటే మీరు ఒక భయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత మెరుగైన, మేలైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ సేవల్ని చెడగొడితే గానీ ఎంతో కొంత ఓట్లు రాలేమే అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో